ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తల్లి అంజనాదేవి ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్లోని ప్రముఖ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో మెగా కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. సమాచారం తెలియగానే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేబినెట్ భేటీ అధికారిక కార్యక్రమాలు రద్దు చేసుకుని హైదరాబాద్కి వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి సైతం షూటింగ్ ఆపేసి మధ్యలోనే వెళ్లిపోయారు. ఇక ఇదే విషయంపై పూర్తి సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. మెగా కుటుంబంలో కొంత ఆందోళనకర వాతావరణం కనిపిస్తూ ఉంది. దానికి కారణం మెగా బ్రదర్స్ మాతృమూర్తి అంజనాదేవి స్వస్థత గురైనట్టుగా తెలుస్తుంది. హైదరాబాద్ లో ఉన్నటువంటి చిరంజీవి నివాసంలో ఉంటున్నారు కాబట్టి అక్కడ కొంత అస్వస్థ గురి కావడంతో వెంటనే దగ్గరలోనే ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తుంది. ఈ విషయం తెలిసిన వెంటనే నిజానికి అప్పటికే కేబినెట్ భేటీలో ఉన్నటువంటి ఏపీ అమరావతిలో కేబినెట్ భేటీలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు. సో విషయం తెలిసిన వెంటనే అప్పటికే ఒక 1.5 hour కేబినెట్ భేటీ కూడా ముగిసింది. ఈ లోపలనే ఆ కబురు రావడంతో పవన్ కళ్యాణ్ తల్లి మాతృమూర్తి కొంత అస్వస్థ గురైన తెలియడంతో వెంటనే ఆయన కేబినెట్ భేటీ జరుగుతుండగానే మధ్యలో వచ్చేసి హైదరాబాద్ కి బయలుదేరడం హైదరాబాద్ రీచ్ అయ్యారు. ప్రస్తుతం ఆమె ఎక్కడైతే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారో అక్కడికి వెళ్ళి ఆమె చూడబోతున్నారు. అంటే ఏంటి సిచ్యువేషన్, ఏంటి పరిస్థితి, ఏంటి సీరియస్నెస్ ఏమైనా ఉందా, లేదంటే మామూలుగా రొటీన్ గా జరిగే ప్రాసెస్, అంటే మామూలుగా ఏదైనా కొంత వృద్ధాప్యం కాబట్టి ఆబ్వియస్ గా కొన్ని వృద్ధాప్య దశలో వచ్చే సమస్యలు ఉంటాయి కాబట్టి మేబీ అంత వాటికి సంబంధించి ఏమైనా కొంత సిక్ అయ్యి కొంత అస్వస్థకు గురయ్యారనే విషయంపై ఆరాధిస్తున్నారు. అంటే తల్లిని చూసేందుకు ఆయన ఇమీడియట్ గా కేబినెట్ భేటీ నుంచి బయటకు వచ్చి హైదరాబాద్ వెంటనే కూడా రావడం జరిగింది. సో ఇప్పటికైతే ప్రస్తుతానికి అంజనాదేవి గారి ఆరోగ్యం బాగానే, అంటే నిలకడగానే ఉంది అనే ఒక సమాచారం అయితే అందుతుంది. ఇప్పుడంతా మెగా కుటుంబం మొత్తం కావచ్చు, మెగా చిరంజీవి కావచ్చు, అదేవిధంగా మెగా బ్రదర్ నాగబాబు కావచ్చు, అట్లా వారి కుటుంబ సభ్యులు కావచ్చు, వీరి కుటుంబ సభ్యులతో పాటుగా పవన్ కళ్యాణ్ అదేవిధంగా వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆసుపత్రికి చేరినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఆమె ఆరోగ్యానికి ఎటువంటి సివియరిటీ తీవ్ర అస్వస్థతలు అంటే కాదు, కొంత అస్వస్థ గురైన మాట వాస్తవమే. జనరల్గా కొంచెం ఆమె వయసు మీద పడటం, అట్ ది సేమ్ టైం కొంత ఆరోగ్య సమస్యలు కూడా మేబీ గతంలో కూడా ఉండి నేపథ్యంలో జనరల్ గా జరిగే ఇవి హెల్త్ సిక్ అన్నట్లుగా వైద్యులు చెప్తున్నారు. ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలోనే ఆమె చికిత్స పోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. మానస. ఓకే, థ్యాంక్ యూ వెంకట్.